సభకు నమస్కారం. రైతు ఏమైపోతున్నాడు అని ఆలోచించడం తరచుగానే వింటుంటాం. కానీ నిజంగా కార్యాచరణలో జరుగుతున్నది పెద్దగా ఏం లేదని నేనైతే అనుకుంటున్నాను. నగరాలు పట్టణాల్లో జీవిస్తున్న మనుషులందరికీ బాగా డబ్బులున్న వాళ్ళ దగ్గర నుంచి పొట్టకూటు కోసం నగరాలు పట్టణాలకు వచ్చి ఏదో పనులు చేసుకొని బతుకుతున్న వాళ్ళ కోసం వాళ్ళ దగ్గర వరకు ఆహార వినియోగం అంతా కూడా నగరాలు పట్టణాల్లోనే 60-70%, ఇంకా చెప్పాలంటే 80% జరుగుతోంది. గ్రామాల్లో ఉత్పత్తి అవుతున్న ఆహారం ఎలా ఉత్పత్తి చేస్తున్నారో రైతులకు తెలుసు, ఎందుకు చేస్తున్నారో కూడా తెలుసు వాళ్ళకి. గణాంకాలు చూస్తే మనకి పంజాబ్, హర్యానా తర్వాత అత్యధికంగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు కంకాక్షన్స్ అన్నమాట. రకరకాల పురుగు మందులు కలిపి కొట్టడము. ఎంత బీభత్సంగా వ్యవసాయ రంగం ఉందంటే నిజంగా సరిగ్గా ఏ మీడియా అయినా సరే క్షేత్రస్థాయిలో జరుగుతున్న రసాయనిక వ్యవసాయ విశ్వరూపాన్ని కనుక మనం చూపిస్తే మనం ఆ రోజు నుంచి ఆనందం తినడం మానేస్తాం. అంత ఘోరమైన స్థితిలో ఉన్నాం. హర్యానా, పంజాబ్ తర్వాత అంత ఎక్కువ పురుగు మందులు, రసాయనిక ఎరువులు వాడుతున్న రాష్ట్రం తెలంగాణ. ఇవి అఫీషియల్ ఫిగర్స్. ఆ ఆహారం తినడం వల్ల చాలా జబ్బులు వస్తున్నాయి. ముఖ్యంగా 2 కారణాలుగా వస్తున్నాయి. ఒకటి రసాయనిక అవశేషాల వల్ల వస్తున్నాయి. 2 పోషకాలు లేకపోవడం వల్ల వస్తున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళే రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక స్టడీలో తేలింది ఏంటంటే గత 50 ఏళ్ల క్రితం మనం తింటున్న వరి బియ్యము, గోధుమల్లో ఉండే పోషకాలు ఇప్పుడు పండిస్తున్న వరి, గోధుమల్లో 50% మాత్రమే పోషకాలు మిగిలి ఉన్నాయి. ఇంకా 15 ఏళ్ళు కనుక ఇట్లాగా నడిస్తే, ఇప్పుడు జరుగుతున్నట్టుగా జరిగితే ఇంకొక 20-30% పోషకాలు పూర్తిగా నశిస్తాయి అందులో అని. మీకు డౌట్ రావచ్చు, పోషకాలు ఎలా పోతున్నాయి ధాన్యాల్లోంచి అని. మన వాళ్ళు కొత్త రకం వంగడాలు తయారు చేసేటప్పుడు మన శాస్త్రవేత్తలు ఎక్కువ దిగుబడి ఏ రకమైన మొక్కల్లో వస్తున్నాయో ఆ మొక్కలను తీసుకుని వాటిని వంగడాలుగా తయారు చేస్తున్నారు. అధిక దిగుబడి, రసాయనాలకి రెస్పాండ్ అయ్యి అధిక దిగుబడి ఇచ్చే వంగడమే మార్కెట్లోకి వస్తుంది కదా. 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి ప్రభుత్వ పరంగా చేస్తున్న పని అది. అందువల్ల మనం ఈరోజు తింటున్న ఆహారంలో పోషకాలు సగం పైగా తగ్గిపోయినాయి. రసాయనిక అవశేషాలు విపరీతంగా పెరుగుతున్నాయి. భూమిలో సారం పోతుంది కాబట్టి ఇంకా ఎక్కువ రసాయనాలు వేసి ఇంకా ఎక్కువ పెస్టిసైడ్స్ వేయాల్సిన అవసరం రైతులకు వస్తూ ఉంది. ఒక రకమైన విషవలయంలో రైతు చిక్కుకున్నాడు. రైతే కాదు, రైతు కన్నా ఎక్కువగా నగరాలు, పట్టణాల్లో ఉన్న మనుషులు చిక్కుకున్నారు. వీళ్ళ ఆరోగ్యం బాగుండాలంటే, వీళ్ళు తినే ఆహారంలో పోషకాలు బాగుండాలంటే వ్యవసాయ పద్ధతి మార్చాలి, వంగడాలు మార్చాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నెత్తి నోరు మొత్తుకొని చెప్తా ఉంది. కానీ ప్రభుత్వాలకు కానీ, నగరాల్లో ఉండే వాళ్ళకి కానీ, పట్టణాల్లో ఉండే వాళ్ళకి కానీ మనం ఏమి డబ్బులు చేసుకున్నాము, ఏమి డబ్బులు పోగేసుకుంటున్నాము, ఏమి ఆస్తులు పెంచుకుంటున్నాము అనే దాని మీద ఉన్న దృష్టి ఆహారం మీదకి ఇంకా రాలేదు. ఇంకా క్యాన్సర్లు, ఇంకా డయాబెటీస్లు, ఇంకా రకరకాల జబ్బులు, ప్రతి ఒక్కళ్ళకి బీపీ, ప్రతి ఒక్కళ్ళకి డయాబెటీస్ వస్తే వచ్చిందాకా ఇంకా ఎదురు చూస్తున్నారా ఏంటో మరి. నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంత ఇన్సెన్సిటివ్గా అర్బన్ పాపులేషన్ ఎందుకున్నది తమ ఆరోగ్యం పట్ల, రైతు పరిస్థితి పట్ల? ఇది నాకు $1 మిలియన్ క్వశ్చన్. గత 12 ఏళ్ళుగా 14 ఏళ్ళుగా నేను ప్రకృతి వ్యవసాయాన్ని ప్రమోట్ చేయడానికి సాక్షి మీడియా ద్వారా చాలా వ్యవసాయాలు రాయడము, కథనాలు రాయడం అది చేస్తూ వచ్చాను. నాకు చాలా అసంతృప్తి ఉంది. ఎందుకు అంటే ఈ ఇన్సెన్సిటివ్ని ఎలా ప్రజలు అధిగమిస్తారో నాకు తెలియడం లేదు.
నేనైతే నిందించడం కాదు, నేను ఒక సూచన చేయదలుచుకున్నాను. 2025 అంతర్జాతీయ సహకార దినోత్సవం సహకార సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఇటీవలే సాఫ్ట్ లాంచ్ కూడా జరిగింది. పెద్దలు రావు గారు ఉన్నారు స్టేజ్ మీద, సహకార రంగ పితామహులు. నా సజెషన్ ఏంటంటే, ఈ హైదరాబాద్లో లేదంటే తెలంగాణలో ఉండే నగరాలు కానీ పట్టణాలు కానీ చుట్టుపక్కల ఉండే ఖాళీగా ఉండే ప్రతి వ్యవసాయ క్షేత్రాన్ని కానీ గేటెడ్ కమ్యూనిటీ వీటిని కానీ గుర్తించి ప్రతి భూమిలో వ్యవసాయం జరగాలి, ఆహారం పండించాలి, కోఆపరేటివ్స్ ద్వారా చేయాలి. గేటెడ్ కమ్యూనిటీసు కాలనీసు నేరుగా కొంతమంది రైతులను ఎంపిక చేసుకుని వాళ్ళ దగ్గర పండించి తెచ్చుకుని ఈ గేటెడ్ కమ్యూనిటీ కానీ ఈ కాలనీస్ కానీ తినాలి. రైతు ఎవరు పండిస్తున్నారో మీకు తెలియాలి, మీరు ఎవరి దగ్గర నుంచి కొంటున్నారో మీకు తెలియాలి. విపరీతమైన ఎండలు వస్తున్నాయి, విపరీతమైన రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నాయి. గత ఎండాకాలం మీరు చూశారు. అలాంటి క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్న భీకరమైన పరిస్థితులు ముందు ముందు ఇంకా బాగా పెరగబోతున్నాయి. రైతు పండించడం చాలా కష్టమైపోతున్నది. అలాంటప్పుడు మీరెవరితో నేరుగా మీకు సంబంధం ఉండాలి రైతులతోటి. మీరు వ్యక్తిగతంగా ఒక కుటుంబం పెట్టుకుని అక్కడి నుంచి తెచ్చుకొని తినడం సాధ్యం కాదు. ప్రాక్టికల్గా సాధ్యమయ్యేది ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీస్ కానీ కాలనీస్ కానీ రైతులను ఎంపిక చేసుకొని కోఆపరేటివ్ మెథడ్లో చేయించి అర్బన్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్లో నగరాలు పట్టణాలు పరిసర ప్రాంతాల్లో ఉండే రైతుల్ని అక్కడ ఉండే వ్యవసాయ క్షేత్రాలని కోఆర్డినేట్ చేసి కోఆపరేటివ్ మోడ్లో ఒక ఉద్యమ స్ఫూర్తితోటి కనుక ఆహారాన్ని ఉత్పత్తి చేసి తెచ్చి తినగలిగితేనే ముందు ఈ నగరాల్లో పట్టణాల్లో ఉండే ప్రజలు ఆహారాన్ని రైతుని పట్టించుకోకుండా ఏది దొరుకుతుంది అది తినడం అనే దిక్కుమాలిన స్థితి నుంచి నిజంగా ఒక స్పృహ ఉన్న వ్యక్తిగా మనిషిగా ఆహార స్పృహ ఉండే మనిషిగా ఆహారమే ఆరోగ్యమే మహాభాగ్యము అనుకునే దీన్ని ఖచ్చితంగా గుర్తెరిగి ఆ దిశగా సమాజం ముందుకెళ్ళాలని నేను సూచిస్తున్నాను. పాలేకర్ గారు చెప్పినట్టు ఈ మధ్య గుజరాత్ నేను కూడా వెళ్ళాను. పాలేకర్ గారు చెప్తే పాలేకర్ గారి వ్యవసాయ పద్ధతిలో రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండా 1కి 10 పంటలు కలిపి పండించడం, 5 లేయర్ మోడల్ అని రకరకాల పద్ధతులు ఉన్నాయి. రేజ్డ్ బెడ్స్ మీద 5 లేయర్ మోడల్స్ గుజరాత్లో బొటాడ్ జిల్లాలో మంచి విపరీతమైన ఎండాకాలంలో వెళ్ళి చూసాము. చాలా అద్భుతమైన మోడల్స్ని అక్కడ రైతులు బిల్డ్ చేశారు. ఎంత ఎండాకాలం అయినా సరే అద్భుతంగా అనేక రకమైన పంటలు ఆహార ఉత్పత్తి చేయొచ్చని వాళ్ళందరూ నిరూపించారు. ఆ పద్ధతులన్నింటినీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక నా సజెషన్ ఏంటంటే, మీరు నేరుగా ఆర్గానిక్లోకి రైతుల్ని దింపడం అంత తేలికైన విషయం కాదు. అందుకని మధ్య మార్గంగా గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అని ఈ మధ్య వ్యాప్తిలోకి వస్తూ ఉంది. గ్యాప్ అంటారు, జిఏపి గ్యాప్ అంటారు. ఇండి గ్యాప్ అని ఒక సర్టిఫికేషన్ వ్యవస్థ కూడా దానికి ఉంది, ఆర్గానిక్ సర్టిఫికేషన్ లాగా. ఈ ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ కనుక తీసుకుంటే విదేశాలకు కూడా ఎగుమతి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మొదట నేరుగా ఆర్గానిక్ రాలేని రైతులుంటే ఈ ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ వైపు తీసుకొచ్చి తర్వాత ఆర్గానిక్ వైపు కూడా షిఫ్ట్ చేయొచ్చు. ఇండి గ్యాప్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, రసాయనిక ఎరువులు పురుగు మందులు పరిమితంగా వాడతారు, సేంద్రియ ఎరువులు కూడా వాడిస్తారు. దానికి అంతర్జాతీయంగా గైడ్లైన్స్ ఉన్నాయి. ఏమేమి ఎరువులు వాడాలి, ఏ సమయంలో వాడాలి, పంట ఏ కాలంలో వాడాలి, పురుగు మందులు ఏవేవి వాడాలి, ఆ పంటలకు నిర్దేశించిన పురుగు మందులే వాడాల్సి ఉంటుంది. వాటిని ఏ టైంలో వాడాలనేది కూడా టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు మీరు బెండకాయలు బయట కొంటున్నామంటే రోజు మందులు కొడుతున్నారు, రోజు కట్ చేసి మార్కెట్కి ఇస్తారు. దానివల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. అట్లా కాకుండా నియమాల ప్రకారం ఉండే ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ నియమాల ప్రకారం చేసినప్పుడు ఏమవుద్దంటే, నిజంగా వినియోగదారుడికి దగ్గరికి ఆహారం వచ్చేటప్పటికి ఆ పురుగు మందుల ప్రభావం చాలా తక్కువ, అసలు ఉండవని స్థితిలో వచ్చే అవకాశం ఉంది.
ఈ వ్యవస్థను కూడా ఉపయోగించుకోవచ్చు మధ్యస్థంగా. ఇది దాన్ని బట్టి ఆహారం గురించి సీరియస్గా ఆలోచించాల్సిన వాళ్ళు రైతులు కాదు, నగరాలు పట్టణాల్లో ఉన్న ప్రజలు. వాళ్ళ గురించి ఆలోచిస్తే ప్రభుత్వాలు, పాలకులు, వీళ్ళు మేధావులు, వీళ్ళంటి సమాజ హితం గురించి చేసేవాళ్ళు, వీళ్ళు ఆలోచించి ముందుకెళ్ళాలి. అది ఒక గొప్ప సహకార వ్యవస్థ ద్వారా పెరి అర్బన్ ఏరియాల్లో ప్రధానమైన దృష్టి కేంద్రీకరించి చేయాలనేది నా సూచన. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్లోనే ఉంది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళది. ఈ మధ్య వాళ్ళు చేసిన డైటరీ గైడ్లైన్స్లో ముఖ్యంగా ప్రతి మనిషి రోజు 400 గ్రాముల పండ్లు, కూరగాయలు తినాలి ఆరోగ్యంగా జీవించాలంటే. అసలు దాంట్లో సగం కూడా తినడం లేదు. నేనైతే అనుకుంటున్నాను చాలామంది సగం కూడా తినడం లేదు. దానివల్ల చాలా జబ్బులు వస్తున్నాయి. పోషకాల లోపం వల్ల. తినేది ఆహారంలో పోషకాలు లేవు. పోషకాలు పెరగాలి అంటే ప్రకృతి వ్యవసాయంలోకి మళ్ళాలి. రసాయనాలు వేయకుండా భూమిని అద్భుతంగా చేసుకున్నప్పుడే ఎక్కువ పోషకాలని తీసుకోగలుగుతాయి పంటలు, మొక్కలు. కాబట్టి ఎక్కువ పోషకాలు పెంచాలంటే రసాయనాలు లేని వ్యవసాయం చేయాలి. దాని విధంగా మళ్లించడం కోసమే పాలేకర్ గారు లాంటి గొప్ప వ్యక్తులు మన దేశంలో పుట్టుకొచ్చి గొప్ప సేవ చేస్తూ ఉన్నారు. పాలేకర్ గారి గురించి చెప్పాలంటే ఒకే ఒక మాటలో, ప్రకృతికి అనుగుణంగా రసాయనాలు లేకుండా వ్యవసాయం చేయడాన్ని ఒక అద్భుతమైన ముందడుగు వేయించారు వారు. జీవామృతం అనే ఒక అద్భుతమైన ఎలిక్సిర్ ద్వారా. ఈ మాటలు చెప్తూ ఇప్పటికే నేను చాలా ఎక్కువ సమయం తీసుకున్నాను, మన్నించాలి. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.